రేషన్ కార్డు నిబంధనపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూమి పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల పంట రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పారు. కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన వర్తిస్తుందన్నారు. మరోవైపు ఈ నెల 18న ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ ప్రకటించారు. అంటే ఎల్లుండి 18న సాయంత్రమే రైతుల ఖాతాల్లో ₹1,00,000 జమ కానున్నాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రెహనా, సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో రైతు రుణమాఫీకి సంబంధించి కూడా నిన్న రిలీజ్ చేసినటువంటి మార్గదర్శకాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు క్లారిటీ ఇచ్చారు. అయితే రైతు రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. అయితే పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తారు. కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన తీసుకొచ్చామని కూడా ఆయన కలెక్టర్ సదస్సులో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మనం నేను చూద్దాం, నిన్న రిలీజ్ చేసినటువంటి ఇటు రైతు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాల్లో కూడా చాలా వరకు ఇటు రైతులు, రైతు సంఘాల నాయకులతో కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు ఇటు టీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు కూడా చేశారు. కాబట్టి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి వీటన్నిటిపై కూడా క్లారిటీ ఇచ్చారు. నిజానికి ఇటు స్వల్పకాలిక రుణాలకు మాత్రమే ఈ యొక్క రైతు రుణమాఫీ చేస్తామని కూడా స్పష్టం చేశారు. అయితే ఒక కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని 2 లక్షలలోపు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క రుణమాఫీ వర్తిస్తుంది. అందులో మహిళల పేరు మీద ఉన్న సంబంధించి రుణాలకు మొదటగా రుణమాఫీ చేస్తాం, తర్వాత పురుషుల పేరు మీద ఉన్న రుణాలను మంజూరు చేస్తామని కూడా రుణమాఫీ చేస్తామని కూడా ఇటు నిన్న రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి మార్గదర్శకులు కూడా స్పష్టం చేశారు. మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే కూడా క్వశ్చన్ రైజ్ అయింది చాలా వరకు కూడా. మరి ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వెంటనే కొత్త రేషన్ కార్డు ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గత ప్రచార సభల్లో కానీ ఇటు మేనిఫెస్టోలో కూడా పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు మాత్రం తెలంగాణలో గవర్నమెంట్ ఏర్పడి 8 నెలలు కావస్తున్నా కూడా ఇంకా రేషన్ కార్డు ఇవ్వలేదు. కాబట్టి మరోవైపు 5 గ్యారెంటీలు కూడా అమలు జరిగింది. దీనిలో ప్రప్రమాణంగా అంటే 3 గ్యారెంటీలు కూడా మెయిన్ గా రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకున్నారు. మరి నిన్న రుణమాఫీ రిలీజ్ చేసినటువంటి రైతు రుణమాఫీ కూడా మరి రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. మరి దీనిపై కూడా పెద్ద ఎత్తున ఇటు రైతులు, రైతు సంఘాల నాయకులు, అదేవిధంగా ప్రతిపక్షాల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. మరి దీనిపై కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు. మరి నిజంగా మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి దానిపై కూడా ఇంకా సీఎం రేవంత్ రెడ్డి అయితే దీనిలో మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే ఒక కుటుంబంలో తండ్రి కానీ భార్య కానీ ఇటు కొడుకులు కానీ ఉంటారు. కానీ 10 ఏళ్లుగా అంటే గత 10 కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కాబట్టి మరి చాలా మంది కూడా పెళ్లిళ్ళు అయ్యి కొంతమంది బిడ్డ కూడా కాపురం పెడుతున్నారు. కాబట్టి చాలా మంది కూడా కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారు. దాదాపుగా తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా 19 లక్షల పైగా రేషన్ కార్డులు పెండింగ్లు ఉన్నాయి. ప్రజెంట్ అయితే 90 లక్షల రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు. మరి అందులో రుణం తీసుకున్న వాళ్ళు దాదాపుగా 35 లక్షల మంది ఉంటారని కూడా ఇప్పటికే అధికారిక లెక్కలు మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఇందులో మరి రేషన్ కార్డు ఉన్న వాళ్ళని ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం మరి అందులో మరి ఎంత మందికి 2 లక్షల లోపు రుణమాఫీ అమలవుతుందనిపై కూడా దాదాపుగా 30 లక్షల మందికి ఈ రుణమాఫీ ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి మిగతా వాళ్ళ పరిస్థితి అంటే రేషన్ కార్డు అంటే కొంతమంది రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా కొంతమంది పాస్బుక్ ను ఇటు క్రాప్ లోన్ కింద కూడా చాలా మంది కూడా లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మళ్ళీ వాళ్ళ పరిస్థితి వాళ్ళు కూడా చాలా మంది 1 లక్ష లోపు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 2 లక్షల లోపు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి దానికి సంబంధించి కొంతమంది కుటుంబం నుంచి వేరుగా కాపురం చేసిన వాళ్ళు, కొత్తగా పెళ్లైన వారు మరి వాళ్ళు కూడా కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారు. కానీ మరి వాళ్ళకి ఇంతవరకు కూడా మరి ఇందులో కూడా ఏ కార్డు కూడా యాడ్ కాలేదు. అంటే ఇటు తండ్రి కార్డులో కానీ ఇటు వేరే కార్డులో కూడా యాడ్ కాని పరిస్థితి. కాబట్టి మరి వీళ్ళన్నింటిపై ఇంకా సీఎం రేవంత్ రెడ్డి ఇంకా క్లారిటీ ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోము, ఓన్లీ పాస్బుక్ ఆధారంగానే ఇటు రైతులకు సంబంధించిన రుణమాఫీ చేస్తామని కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినప్పుడు కూడా మరి పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. కానీ మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి మరి వాళ్ళకు సంబంధించి ఇటు రుణమాఫీ వర్తిస్తుందా లేదా అంతా ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. మరి కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన అంటారు. కాబట్టి మరి కొంతమంది కొత్తగా పెళ్లైన వాళ్ళు తర్వాత విజయ కాపురం పెడుతున్నారు కూడా గత దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా కొంతమంది లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళ పరిస్థితిపై కూడా ఇంకా క్లారిటీ లేదు. ఇక మరి ఈ నెల 18న ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు అధికారుల సమావేశంలో కూడా
స్పష్టం చేశారు. ఈ నెల 18 సాయంత్రంలోగా రైతుల రుణ ఖాతాల్లో జమ కావాలన్నట్టు కూడా డబ్బులు చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కూడా బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్న వారు కూడా ఒక బ్యాంక్ ఖాతా ఇస్తారు. ఆ బ్యాంక్ ఖాతాల్లో ఎంత రుణ సొమ్ము కూడా ఎవరికి చేతికి వెళ్లకుండా డైరెక్ట్ వాళ్ళ ఖాతాలోనే రాష్ట్ర గవర్నమెంట్ కూడా జమ చేయనుంది. అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో కూడా సంబరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ యొక్క కార్యక్రమాలు కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరూ అవసరం కూడా స్పష్టం చేశారు. ఇటు రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మరి రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర శాఖల్లో ఒకవేళ బ్యాంకర్ కింద జమ చేసుకుంటే మాత్రం కఠిన చర్యలు తప్పవంటూ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు అధికారులు కూడా ఆదేశాలు జారీ చేస్తారు. కాబట్టి మరి బ్యాంకర్స్ మాత్రం మరి ఎవరైనా రుణమాఫీ సంబంధించిన నిధులు ఎవరైనా పక్కదారి పడిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరించారు. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి రుణమాఫీకి సంబంధించి మార్గదర్శనంపై మరి రేషన్ కార్డు నిబంధన సంబంధించి కూడా మరి కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధనలు కూడా మరి రేషన్ కార్డు లేని వాళ్ళని మరి ఏ రకంగా గుర్తిస్తారు. మరి వాళ్ళ కొంతమందికి చాలా మంది కూడా 2 లక్షలు. సతీష్, ఇదే విషయంపై ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. అంటే రైతులకు అసలు ఇలాంటి కండిషన్స్ ఏంటి? రేషన్ కార్డుని ఎందుకు ప్రామాణికంగా తీసుకోవడం? దీనివల్ల నష్టం కాదా? కొంతమంది రైతులు నష్టపోతారు. అలాగే కుటుంబానికి 2 లక్షలే పరిమితి చేస్తున్నారు అనడంపై కూడా, ఎందుకంటే ఒకే కుటుంబంలో 3 వారసులు ఉండొచ్చు, వాళ్ళు విడిపోయి ఉండొచ్చు. మరి ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. దీని మీద ప్రభుత్వం ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఎలా చూడాలి దీన్ని? దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి ఆలోచనలో పడింది. ఎందుకంటే ఇప్పటికీ మనకు నిన్న రిలీజ్ చేసినటువంటి రైతు రుణమాఫీ మార్గదర్శకాలు కూడా ప్రధానంగా ఒక కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని అందులో 2 లక్షల మాత్రమే రుణమాఫీ చేస్తామని స్పష్టించింది. ఒక కుటుంబంలో తండ్రి ఉంటాడు, 3 కొడుకులు ఉంటారు. కాబట్టి మరి వాళ్ళంతా కూడా విడిగా ఉంటే విడిగా వాళ్ళు పాస్బుక్లు పెట్టి మరి కొంతమంది లోన్ తీసుకుంటారు. కాబట్టి మరి ఆ లోన్ కూడా 2 లక్షల పైన ఉంటుంది. అంటే కుటుంబాన్ని ప్రాముఖ్యత తీసుకున్నా కూడా మరి దాన్ని ఇట్లా బేగించుకొని రుణమాఫీ చేస్తారన్నపై కూడా చాలా వరకు కూడా సందేహాలు వచ్చాయి. దీనిపై కూడా ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, అదేవిధంగా ఇటు ప్రజా సంఘాలు, మరోవైపు ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కానీ, మరోవైపు రైతు సంఘాల నాయకులు, రైతుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకత వస్తుంది. కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మరి రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకోవడం కరెక్ట్ కాలం కూడా ఉంటున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసాం, జనరల్ గా రేషన్ కార్డు దేనికి ప్రామాణికంగా తీసుకుంటారంటే మామూలుగా బిలో పావర్టీ లైన్, ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉంటారో వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డు ఇస్తారు. జనరల్ గా రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళకి దాదాపుగా 5 ఎకరాలు ఉన్న వారికి మాత్రమే రేషన్ కార్డు ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి కొంతమంది రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళకి మరి ఇంప్లిమెంట్ చేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే దాదాపుగా ఇటు 30 లక్షల పైగా రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళ ఖాతాలో ఉన్నాయి. దానిలో అయితే ఇటు 2 లక్షల రుణమాఫీ సంబంధించి మరి మిగతా 30 లక్షల లబ్ధిదారుల పరిస్థితి ఏంటి అనేపై కూడా ఇప్పుడు సందేహాలు నెలకొన్నాయి. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేయాలి. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు రిలీజ్ చేసిన మార్గదర్శకాల ప్రకారం చూసుకుంటే మాత్రం దాదాపు 38 లక్షల మంది మాత్రమే లబ్ధిదారుల రికార్డ్స్ చెప్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా మందికి దాదాపుగా 30 లక్షల మందికి మరి రేషన్ కార్డు లేవు. కాబట్టి మరి మిగతా 30 లక్షల మందికి మరి లబ్ధి చేకూర్చాలంటే మాత్రం ఇటు రేషన్ కార్డు నిబంధన సడలింపు చేయాలి, రేషన్ కార్డు నిబంధన పెట్టొద్దని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. మరోవైపు ఇటు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ కానీ, ఇటు బీజేపీ కానీ, ఇటు ప్రజా సంఘాలు, అదేవిధంగా ఇటు మరోవైపు ఇటు రైతు సంఘాల నుంచి కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. కాబట్టి మరి దీనిపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని కూడా డిమాండ్ అయితే ఉత్పన్నం అవుతుంది. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.